పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నర్సాపురంలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. పట్టణంలోని పార్క్ రోడ్డు, టైలర్పేట తదితర ప్రాంతాల్లో రోడ్డుపై వెళ్తున్న వారిపై కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. సునకాల దాడిలో ఏడుగురు గాయపడ్డారు. వారిలో మహిళతో పాటు వృద్ధులు, పిల్లలు ఉన్నారు. వారిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కొంతకాలంగా పట్టణంలో కుక్కలు బెడద ఎక్కువగా ఉందని, అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవటం లేదని స్థానికులు మండిపడుతున్నారు. రైట్, పశ్చిమ గోదావరి జిల్లాలో కుక్కల దాడికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నర్సాపురంలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. పట్టణంలోని పార్క్ రోడ్డు, టైలర్పేట తదితర ప్రాంతాల్లో రోడ్డుపై వెళ్తున్న వారిపై కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. సునకాల దాడిలో ఏడుగురు గాయపడ్డారు. వారిలో మహిళలతో పాటు వృద్ధులు, పిల్లలు ఉన్నారు. వారిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కొంతకాలంగా పట్టణంలో కుక్కల బెడద ఎక్కువగా ఉందని, అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవటం లేదని స్థానికులు మండిపడుతున్నారు. మా ఇంటికి వచ్చేది ఏంటంటే చెట్ల కింద కుక్క వచ్చి మీదకొచ్చి పడిపోయి కలిసేసింది. కలిసేసిందండి. చాలా మందిని కలిసేస్తుంది. మున్సిపల్ అధికారులతో చెప్పినా పట్టించుకోవట్లేదండి. నలుగురిని కలిసిందండి. హాస్పిటల్లో ఉన్నారండి. మీరు పట్టించుకోకపోతే మాలో చాలా ఇబ్బంది పడతామండి పిల్లలతో. ఇక్కడ ఇది పట్టించుకోవాలండి. మీరు కంప్లైంట్ చేసాం చాలామంది, ఎవరు రాలేదండి, పట్టించుకోలేదు. ఇందాక ఉదయం హాస్పిటల్ నుంచి వచ్చేటప్పుడు దారిలో పట్టుకు లాగేసింది. చాలాసేపు లాక్కుంటే కానీ వదలలేదు. హాస్పిటల్లో కుక్కలు ఉన్నారని చూడటం కలిసి అక్కడ బండి తిరిగి నడుపుతానండి. ఆయన ఎదరేస్తున్నారని అంతా వచ్చి కరిసేసింది. రిక్షా ఆయన వచ్చి గబాబా తోలారండి. ఇంకా అప్పుడు పరిగెట్టుకు వచ్చారు. ఆయన వదలట్లేదని చేరేట్టుకుని లాగేసి వచ్చేసింది. ఇంజక్షన్ చేయించుకున్నారా? ఉండమన్నారా డాక్టర్ గారు? ఏంటండి డాక్టర్ గారు ఇంజక్షన్ చేసి మేడం గారు ఉండమన్నారు. ఎవరు ఉండమన్నారండి? సాయంకాలం వరకు మేడం గారు నాకు పంపించేద్దాం అనుకున్నాను. వేరు గద్దాడు